డాడీ నాకు ఒక బుక్క తింటావా? ఇంతా సూపర్ ఉంది ఫ్రెండ్స్. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి, మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ. ఫ్రెండ్స్, మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఒక మంచి వీడియోతోనైతే వచ్చేసినాం. ఆ వీడియో ఏంటంటే ఫుడ్ ఎక్స్పెరిమెంట్ వీడియో. మరి ఆ ఫుడ్ ఎక్స్పెరిమెంట్ వీడియో ఏమిటి అనుకుంటున్నారా? మీకు చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్, మరి ఆ ఫుడ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అనుకుంటున్నారా? మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇది బగారా రైస్ అయితే వండుకున్నాము. ఇది చికెన్ కూర కూడా వండుకున్నాము. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. చికెన్ కూర ఫ్రెండ్స్, మరి బగారా రైస్ చికెన్ కూరతో అయితే తినబోతున్నా. మరి మీరు అనుకోవచ్చు, మరి ఫుడ్ ఎక్స్పెరిమెంట్లో ఇంట్లో స్పెషల్ ఏముంది, ఇది అందరు తినేది కదా అని అనుకుంటుండొచ్చు. మరి ఇప్పుడు మీకు ఈ రెండింటికి ఇంకొకటి యాడ్ చేయబోతున్నా, అదే ట్విస్ట్. మరి ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా మీకు? అది వచ్చేసి గోంగూర చట్నీ. ఈ గోంగూర చట్నీ అలాగే చికెన్ కూరతో కలిపి రెండు మిక్స్ చేసి తినబోతున్నా ఇప్పుడైతే. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అయితే గోంగూర చికెన్ చేసుకొని తింటారు. అయితే గోంగూర చికెన్ వేరు. ఇప్పుడు నేనైతే చట్నీతోని గోంగూర చట్నీ చేస్తాం కదా మన ఇంట్లో, ఆ చట్నీ చికెన్ కూర ఈ రెండు కలిపి తినబోతున్నాం. ఫ్రెండ్స్, మేమైతే ఇంతవరకు గోంగూర చికెన్ అయితే వండుకోలేదు ఇంట్లో. ఒకసారి ఇది గోంగూర చట్నీతో టేస్ట్ చేసిన తర్వాత మంచిగా ఉందనుకోండి, ఈసారి చికెన్ వండుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా గోంగూర తెచ్చుకొని గోంగూర చికెన్ అయితే వండుకొని తింటాం మేము ఇంట్లో. మరి గోంగూర చికెన్తో వండుకొని తిన్నప్పుడు కంపల్సరిగా మీకైతే చూపిస్తాము. మరి గోంగూర చట్నీతోని చికెన్ కలుపుకొని తింటే ఎలా టేస్ట్ ఉంటుంది, గోంగూర చికెన్తో టేస్ట్ ఎలా ఉంటుంది అనేది, రెండింటికి డిఫరెంట్ ఏంది అనేది కంపల్సరీగా చెప్తాం. మరి దానికి చేయవలసిందల్లా మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ వీడియోకి అయితే మంచి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే మాత్రం ఆ వీడియోని కూడా మీకు చేసి చూపిస్తాం. ఫ్రెండ్స్, గోంగూర చట్నీ చికెన్తో అయితే కలుపుకొని తింటున్నా ఇప్పుడు. మరి ఎలా ఉంది అనేది తిన్న తర్వాత మీకు చెప్తాను. బాగుంది ఫ్రెండ్స్, రెండు మిక్స్ చేసి తింటే మాత్రం సూపర్గా ఉంది. గోంగూరతో చేసిన చికెన్ కూర ఎలా ఉంటుందో తెలియదు, కానీ చట్నీతో కలుపుకుంటే మాత్రం సూపర్గా ఉంది టేస్ట్ అయితే. డాడీ నాకు ఒక బుక్క తింటావా? ఇంతా సూపర్ ఉంది ఫ్రెండ్స్. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి, మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది.
ఫ్రెండ్స్ చూసిరు కదా, నాకైతే టేస్ట్ అయితే నచ్చింది గోంగూర చట్నీతోని ప్లస్ చికెన్ కూరతో కలుపుకొని తింటే. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో. ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు నచ్చిందా నచ్చలేదని. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను నెక్స్ట్ టైం.